ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ మీటింగ్ లో చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో మరి ఒకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మా మొదటిసారి మిమ్మల్ని కలవటం దేవుడిచ్చినటువంటి మహా గొప్ప ఘనతను బట్టి ఆ యొక్క దీవెనను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లిస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి అక్క గారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మా ప్రియులందరికీ క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తాం. ఈరోజు రాత్రి మరి ఈ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఏ విషయాన్ని గురించి మరి మనం విశ్వాసులంగా చర్చిస్తే బాగుంటది అనే ఆలోచనలో మరి ప్రభువు నాకు తెలియజేసినటువంటి కొన్ని విషయాలను గురించి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి విమల మేడం గారు ప్రార్థన చేసినట్టు మరి ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తా ఉన్నాయి. మన దేశంలో చాలా శ్రమలను ఎదుర్కొనేటటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఈ యొక్క సౌత్ లో మనం చాలా సేఫ్ గా ఉన్నాం, కానీ నార్త్ ఇండియాలో క్రైస్తవులకు ఎలాంటి సేఫ్టీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాస యాత్రలో మన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచేటటువంటి దేవుని శక్తిని గురించి కొన్ని సందర్భాలను గురించి మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. సిఎస్ లూయిస్ అనేటటువంటి వేదాంత పండితుడు ఏమంటాడంటే, ఎటువైపు చూసినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నిజమే, మన జీవితాల్లో మనము ఈ విశ్వాస యాత్రలో ఎప్పుడు సాఫీగా ఉండదు. ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఎత్తులు పల్లాలు, ఒక్కోసారి నిర్లిప్తత ఉంటది, చాలా నిశ్చలంగా ఉండేటటువంటి సందర్భాలు, అనుభవాలు మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఎన్నెన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. అలాంటి విశ్వాస జీవితంలో మరి మన దేవుడైతే మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన శక్తి మనల్ని, ఆ యొక్క శక్తిని దాటి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఏ స్థితిలో ఉన్నా కూడా తిరిగి ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కొన్ని విషయాలు మరి ఈరోజు మొదటిగా దేవుని నామాన్ని దృఢంగా విశ్వసించే వారంగా ఉండాలి. ఈరోజు చాలా అవసరమై అక్కడ ఒక సందర్భాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనం. రమ్మా చదవండి అక్క. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇదే సందర్భాన్ని మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో కూడా చూడగలం. అయితే మార్కు సువార్తికుడు అక్కడ సురోఫెనికయ అనేటటువంటి స్త్రీ గురించి ప్రస్తావిస్తాడు. మత్తయి సువార్తికుడేమో కనాను స్త్రీ అంటాడు. ఇద్దరు ఒకటే. ఈ సిరియా దేశంలోని ఫెనికయ అనేటటువంటి జాతికి చెందినటువంటి ఈ స్త్రీ అన్నమాట. మొత్తానికి చూస్తే ఈ స్త్రీ మరి రోమా యొక్క సంస్కృతిని ఆచరించేటటువంటి స్త్రీ. కనాను స్త్రీ అంటే మనందరికి తెలుసు, వాళ్ళంతా అన్యులు,
అన్యులుగా ఉండేటటువంటి స్త్రీ అన్నమాట. ఈ యొక్క స్త్రీ యొక్క కొన్ని గుణ లక్షణాలను మనం గమనించినట్టయితే ఆ సందర్భాన్ని మనం చక్కగా స్టడీ చేసిన ప్రభు దగ్గర మరి అర్థిస్తా ఉంది, నా కుమార్తె బాగలేదు, నా కుమార్తె స్వస్థపడాలి, చాలా మరి అస్వస్థతగా ఉన్న నా కుమార్తెను బాగు చేయగలిగిన వాడవు నువ్వు ఒక్కనివే. చక్కగా ఆమె అడ్రస్ చేయడం కూడా దావీదు కుమారుడా. అది దావీదు కుమారుడా అనేటటువంటి మాట యూదులకు చాలా సుపరిచితమైనటువంటి మాట. కానీ ఈ అన్యురాలు మరి దావీదు కుమారుడా అని ప్రభువును మరి సంబోధిస్తుంది అంటే ఆమె మరి ఎంతో ప్రభువుని గురించి విన్నట్టు మనం గమనించగలం. ఆయన యొక్క అద్భుత కార్యాలను మరి ఆమె గమనిస్తున్నట్టు కూడా మనం చూడాలి. తూరు సీదోను అనేటటువంటి ప్రాంతాలు యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆ రెండు ప్రాంతాలు మరి చాలా ఉగ్రత పట్టణాలు అని మొదటి శతాబ్దపు యూదులు భావించేవాళ్ళు. అక్కడ మరి తూరు సీదోను మరి తర్వాత చదవండి 23వ అధ్యాయంలో ఈ యొక్క రెఫరెన్స్ ఉంటది. చాలా ఉగ్రత పట్టణాలుగా మరి వారు గమనిస్తా ఉంటారు. అయితే యేసు ప్రభువు మరి ఆ యొక్క తూరు సీదోను అనే ప్రాంతాలకు గలిలయ సముద్రం దాటి మరి ఆ ప్రాంతాలకు వెళ్ళడాన్ని మనం గమనించగలం. ప్రభు యొక్క పరిచర్య విధానంలో మరి రీచ్ కాలేనటువంటి ప్రజలు, మరి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు, మరి ప్రభువును చేరలేనటువంటి ప్రజల దగ్గరికి యేసు ప్రభువే వెళ్ళినట్టు మనం గమనించగలం. ఈ యొక్క సువార్తల్లో మరి దేవుని యొక్క శక్తిని మనం గమనించినట్లయితే నిస్సహాయ స్థితిలో బలహీనంగా ఉన్నటువంటి వారి దగ్గరికి ఆ దేవాది దేవుడే మరి వెళ్ళి అక్కడ స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఉపమాన రీతిగా వారిని ఆత్మీయంగా బలపరచడాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో మనం గమనించగలం అన్నమాట. ఈరోజు జరిగింది కూడా మరి తూరు సీదోను ప్రాంతంలో ఆయన పయనిస్తున్నప్పుడు మరి ఈ యొక్క స్త్రీ ప్రభువును వెంబడించింది. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మాట చాలా చక్కగా ఉంటది అనమాట. ఆమె ఎంత దూరం మరి పరిగెత్తిందో మనకు అక్కడ లిఖించబడలేదు, కానీ మరి ఆమె అయితే ప్రభువును వెంటాడింది, వెంబడించింది. తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ బాధ, తన కుమార్తెను కాపాడుకోవాలి, తన కుమార్తెను మరి ఈ ప్రభువు మాత్రమే స్వస్థపరచగలడు అన్నటువంటి గొప్ప విశ్వాసము ఆయనను వెంబడించేటట్టు చేసింది ఆ యొక్క స్త్రీ. మరి ఆ కనాను స్త్రీ మరి ఆయా సందర్భంలో ఆ మార్కు సువార్తలో మనం గమనిస్తే మరి శిష్యులు కూడా అంటారు, ఈమెను పంపించేయండి ప్రభువా అని. వారి ఉద్దేశం మరి స్వస్థపరచి పంపించో లేకపోతే వద్దు, ఈమెను పంపించేసే వెంటబడతా ఉంది, మరి గట్టిగా అరుస్తా ఉంది, కేకలు వేసింది అనేటటువంటి మాటను మనం గమనించగలము. అంటే తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదనంతా మరి ఆమె యొక్క అరుపులో మరి దావీదు కుమారుడు వినాలి అనేటటువంటి గొప్ప శబ్దంతో ఆమె యొక్క స్థితిని మరి అక్కడ మనం చూడగలం. ఈ రోజు కూడా మన జీవితాల్లో మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి ప్రభువును గట్టిగా మనం వెంబడించే వారంగా ఉన్నామా? మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? ఏ యొక్క కులమానాన్ని మనం కలిగి ఉన్నాం? ఒకసారి మనల్ని మనం మరి పరిశోధించుకోవాల్సిన అవసరం, పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకా ఈమెలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావం ఎంతగా అంటే ఒక చక్కటి డైలాగ్ ను మనం గమనించగలం. యేసు ప్రభువుకు ఆ యొక్క కనాను స్త్రీ మధ్యలో ఒక యొక్క సందర్భాన్ని, కొన్ని మాటలు మరి జరిగినట్టు మనం ఆ యొక్క ఆ సందర్భంలో ఆ యొక్క మాటలలో మనము గమనించగలం. ఆ పారాలు ఏంటి అంటే మరి యేసు ప్రభు అయితే నేను వచ్చింది యూదుల కొరకే అన్నట్టు ఆ మాటలు మనకు అర్థాన్ని ఇస్తున్నాయి. అయితే మరి ఆమె అయితే యజమానుల కింద పడి బల్ల కింద పడిన రొట్టె ముక్కలు మరి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, ఎంత చక్కగా తన యొక్క అంటే తన స్థితిని ఆమె గుర్తించింది. అయ్యా, మేము అన్యులు అయినప్పటికీ నీ రక్షణ మాకు కావాలి అన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని మనం అక్కడ గమనించగలం. ఈరోజు మరి ప్రభు అయితే మరి యేసు ప్రభు అయితే మరి ఆ స్త్రీని మాటలతో కష్టపెట్టాలని గాని లేకపోతే ఆమెను దూరంగా ఉంచాలనే ఉద్దేశం అయితే కాదు, కానీ ఆమె యొక్క విశ్వాస పరిమాణాన్ని మరి చెక్ చేయడానికి మాత్రమే
టెస్ట్ చేయడానికి మాత్రమే మరి ఆ మాటలు అన్నట్టు మనం గమనించగలం. ఆ మాటలలో మరి ఆమె యొక్క ధైర్యం కూడా కనిపిస్తా ఉంది. ఎంత చక్కగా మరి ప్రభువును, అంత గొప్ప దేవుణ్ణి మరి కొత్తగా చూస్తా ఉంది. ఆయన యూదుడని తెలుసు, ఈమె అన్యురాలని తెలుసు, వారి మధ్యలో ఉన్న గ్యాప్ ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా మరి తన కూతురు కొరకు మరి చక్కగా తన యొక్క విన్నపాన్ని విన్నవించినట్టు మనం గమనించగలం. ఈరోజు మరి ఈ యొక్క స్త్రీలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ధైర్యంగా తన అవసరతను తెలియజేసింది. మనం కూడా ఈరోజు ప్రభువు దగ్గర మరి ధైర్యంగా ఆయన యొక్క ఆ యొక్క కృపా సింహాసనాన్ని మనము మరి చేరే వారంగా ఉండాలి. ధైర్యంగా ఎప్పుడైతే మనం ధైర్యంగా చేరగలమంటే మరి ఆయనకు మనకు ఎలాంటి అడ్డుబండలు లేనప్పుడు ఆయన యొక్క కృపా సింహాసనాన్ని ధైర్యంగా చేరగలం. ఈ రోజు మరి ఆ కనాను స్త్రీ మరి ఎంతో చక్కగా ధైర్యంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి మాట్లాడినట్టు మనం గమనించగలం. తర్వాత ఈ యొక్క శిష్యులు పంపించి వేయమనడం, తర్వాత యేసు ప్రభు ఆ విధంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక సాధారణ స్త్రీ అయితే వెంటనే కుంగిపోతుంది. అయ్యో, నేను ఇంత దూరం పరిగెత్తి వేస్ట్ అయిపోయింది, నేను ఇంత దూరం మాట్లాడి ఇన్ని మాటలు మాట్లాడి కూడా ఏం ప్రయోజనం లేకపోయింది అని వెనుదిరిగి వెళ్ళేదేమో. కానీ కనాను స్త్రీ ప్రభువు పట్ల ఉన్నటువంటి తన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా తను కోల్పోయినట్టు మనం చూడగలం. ఏమాత్రం కోల్పోలేదనమాట. తన విశ్వాసం ఏమాత్రము, ఆ విశ్వాస పరిమాణం అనేది తగ్గినట్టు మనం చూడలేం. అయితే మరి ఇంకొక విషయం ఏంటంటే దావీదు కుమారుడా అని యేసును వెంబడించింది, తన విజయాన్ని చూచింది. ఎన్ని డిస్కషన్స్ జరిగినాయి, ఎంతో డిస్కషన్స్ జరిగినాయి. తర్వాత లాస్ట్ కు ఒక విజయాన్ని మాత్రం తను చూడగలిగింది, ఒక అద్భుతాన్ని పొందింది. 28వ వచనంలో చక్కటి మాట మన ప్రభు అన్నట్టు గమనించగలం. 28వ వచనం ఒకసారి చదివితే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చక్కటి అవార్డు కూడా, ఒక మంచి ప్రశంసా పత్రాన్ని ఇచ్చేసినాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఆ యొక్క విశ్వాస పరీక్షలో మరి కనాను స్త్రీ అయితే నెగ్గింది. యేసు ప్రభు పెట్టినటువంటి విశ్వాస పరీక్ష మామూలుగా లేదు. ఆ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, కానీ ఆ కఠినమైన మాటలను కూడా ఆమె ఎంతో ఓర్పుతో మరి ఓర్చుకొని తన యొక్క ఆ యొక్క విధేయత, తన తగ్గింపు స్వభావాన్ని మనం గమనించగలము. ఈ విశ్వాస యాత్రలో మరి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు, ఒక్కోసారి చాలా కఠినమైన దారులలో ప్రయాణించేటప్పుడు మరి విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణం, కనాను స్త్రీకి ఉన్నటువంటి లక్షణం తగ్గింపు స్వభావం. తర్వాత మరి విజయాన్ని చేపట్టడానికి ముందుకే సాగిపోవాలి. నాగలి మీద చేయి వేసిన వాడు ముందుకే పోవాలి, కానీ వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఈ విశ్వాస ప్రయాణంలో మనం ముందుకు సాగిపోవటానికి మరి అలాంటి గొప్ప ధైర్యాన్ని కూడా ఈరోజు మనం కలిగి ఉండాలి. గొప్ప ధైర్యం, ఆయన యొక్క సన్నిధిలో పోరాడేటటువంటి ధైర్యం, ఆయన సన్నిధిలో గోజాడేటటువంటి ధైర్యం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేటటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మరి ఈ యొక్క సందర్భంలో మనం గమనించినట్లయితే ఆ గడియలోని, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే అవునుగాక జరుగునుగాక అన్న మాటలు ఎప్పుడైతే యేసు ప్రభు పలికాడో అదే సమయంలో మరి అక్కడ గృహంలో ఉన్నటువంటి ఆ చిన్న బాలిక స్వస్థపడినట్టు మనం చూడగలం. యేసు ప్రభు యొక్క మాటలలో ఉన్నటువంటి శక్తిని మనం గమనించగలం. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే కలుగునుగాక అన్న దేవుడు ఈరోజు సువార్తలలో మరి ఎంతో మంది దీనస్థితిలో ఉన్నటువంటి వారికి మరి అదే యొక్క జవాబును, అదే మాటను, అదే అష్యూరెన్స్ ను మనం ఇవ్వడం చూస్తా ఉన్నాం. అదే దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో చాలిన దేవుడై ఉంటున్నాడు. మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో మరి ఒక్కసారి మనల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని కృపలను పొందినామో, ఎన్ని ఆశీర్వాదాలను పొందినామో, ఎన్ని విషయాల్లో ప్రభువు మనకు సహాయం చేసినాడో. ఆయన కృప మరి చాలినదై ఉంటుంది. చాలినదైనటువంటి కృప, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ us. అటువంటి గ్రేస్ లో మనం ఉంటున్నాం. అటువంటి మహాకృప మన జీవితాల్లో ఉంటా ఉంది. కాబట్టి ఆ యొక్క ఎలాంటి మన విశ్వాసంలో మరి దేవుని నామాన్ని దృఢంగా విశ్వసించేటటువంటి వారంగా ఈరోజు
ఈ యొక్క కనాను స్త్రీ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే, ఆ స్త్రీ ఎక్కడ ఆ యొక్క ఆ మొత్తం పారాలో ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోయినట్టు గాని, నీరసపడిపోయినట్టు గాని, కొంచెం లో మూడ్ లోకి వెళ్ళినట్టు ఎక్కడ కనిపించడం లేదు. తన విశ్వాసము ఎంత విశ్వాసంతో గట్టిగా మరి అరుస్తూ వచ్చిందో, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తన ప్రయాణంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందో, యేసు ప్రభువును విన్నప్పుడు, ఆయన యొక్క అద్భుత కార్యాలను విన్నప్పుడు ఆమె ఎలాంటి విశ్వాసాన్ని పొందిందో, అదే విశ్వాసం చివరి వరకు, చివరి మాట వరకు దేవునితో మరి చక్కగా మరి తన ధైర్యంగా మరి ప్రభువును, ఆయా కుక్క పిల్లలు తినడానికి కూడా మరి తినొచ్చు కదా ప్రభువా, ఎంత ధైర్యం కావాలండి ఆ స్త్రీకి. చక్కటి మాటలు మాట్లాడింది, తన విశ్వాసాన్ని బయలుపరిచింది. యేసు ప్రభు ఒకే మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ మాట చక్కటి మాట. ఒక అన్య స్త్రీ, కనాను స్త్రీ, మరి కనాను స్త్రీ పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క కన్సర్న్ కూడా మనం ఇక్కడ చూడగలం. తూరు సీదోను ప్రాంతాలు మరి యెషయా గ్రంథంలో అవి ఆ చాలా శపింపబడిన ప్రాంతాలేమో, కానీ ఇక్కడ నూతన నిబంధన మొదటి శతాబ్దంలోకి వచ్చేసరికి ఆ తూరు సీదోను ప్రాంతాలకు స్వయంగా దేవాది దేవుడే నడిచి వచ్చినటువంటి ప్రాంతంగా మారిపోయింది. ఈరోజు మన స్థితి ఏ విధంగానైనా ఉండొచ్చు. ఎంతో మంది మరి అననుకూల పరిస్థితులను దేవుడు మరి అనుకూలపరిచేటటువంటి దేవుడు, చక్కపరిచేటటువంటి దేవుడు. మన విశ్వాసంలో ఏమాత్రము మన చుట్టూ ఎలాంటి అననుకూల పరిస్థితులున్నా విశ్వాస పరిమాణాన్ని మనము పెంచుతూనే పోవాలి. ఎందుకంటే ఏ దిక్కులో చూసినా లూయిస్ గారు చెప్పినట్టు దేవుడు మన వైపే చూస్తా ఉన్నాడు. మనల్ని చూస్తున్న దేవుడు ఎప్పటికీ మన యొక్క చేతిని మాత్రం వదలడు. మరి రెండో సందర్భంగా మనం చూస్తే, దేవుని కార్యాలను మనము ప్రకటించే వారంగా ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలం. లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 39. చదువుదునమ్మా. చదవండి సార్. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాకిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొంచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను కనుక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలియందు నిలిచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చుండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటకు తనకు వద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై ఉంచుట చూచెను. లాస్ట్ 39 వరకు. బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదం మీద కూర్చుంట చూచి భయపడి, అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులేరి కనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాను ఆ పట్టణం అంతటను ప్రకటించాను. ఈ సంఘటన చాలా సుపరిచితమైనటువంటి సంఘటన, చాలా సార్లు మనం చదివింటాం. అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ మర్మములని ఈరోజు నేను మరి
చర్చించాలని ఆశపడు. గెరాసీను దేశం అంటే గలిలయ నుంచి అది సుమారు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గలిలయ దేశం నుంచి ఈ గెరాసీను దేశం అనేది 35 కిలోమీటర్లు ఉన్నట్టు మనం చూడగలం. ఆ యొక్క బైబిల్ నిఘంటువులో మనం చూడగలం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ యేసు ప్రభు మరి ఆ దోణి దిగి గెరాసీను దేశంలో అడుగు పెడుతూనే ఒకడు ఆ యవనస్తుడు అని లేదు కానీ ఒకడు ఎదురుగా రావడం చూస్తాం. ఆయన స్థితి ఎలాగుందంటే దిగంబరిగా ఉన్నాడు, ఇంట్లో ఉండేవాడు కాదు, ఎప్పుడు సమాధులలో ఉండేవాడు. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మరి యేసు ప్రభువుని చూస్తానే ఒక చక్కటి మాట అంటాడు, ఆయనకు సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎంత చక్కటి సంబోధన అండి ఇది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు, దేవదూత వచ్చి మరియతో చెప్పిన మాటలు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈ మాట మరి ఈ యొక్క దయ్యము సేన అనేటటువంటి దయ్యం అంటే, సేన అంటే మరి రోమన్ సామ్రాజ్యంలో 6,000 మంది సైనికులను కలిపి ఒక బెటాలియన్ సేన అంటారన్నమాట. అంటే నీ పేరేంటి అని యేసుప్రభు అడిగినప్పుడు సేన అంటారు ఆ దయ్యం. అంటే అంత దయ్యముల సమూహము మరి ప్రభువును గుర్తించింది. దావీదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని, నాతో నీకేం పని, నాతో ఏం పని నీకు అని చక్కగా క్వశ్చన్ చేసినప్పుడు మరి ఒకే మాట, ఆ దయ్యంలో యేసు ప్రభు ఎప్పుడైతే వెళ్ళగడతాడో అవన్నీ పోయి, పాతాళంలో మమ్మల్ని బంధించొద్దు, అక్కడ మళ్ళీ ఇంకో రిక్వెస్ట్, మమ్మల్ని ఆ పందులలోకి పంపించేసాయి. అక్కడ ఆ ప్రాంతంలో మరి ఒక పందుల అంటే ఆ పందులను మేపడం, మరి గొర్రెల మందల్లాగా పందుల మందలను మనం అక్కడ గమనించగలం. అంటే ఈ పందులు మరి ఆ దేశంలో ఉన్నాయంటే లేవీకాండం 11వ అధ్యాయం 7-8 వచనాలలో చూస్తే పంది యూదులకు చాలా హేయమైనటువంటి జంతువు అన్నమాట. ఈ గెరాసీను దేశంలో పందుల గుంపులు, పందుల మందలు ఉంటున్నాయంటే గెరాసీను దేశము అన్యుల దేశం. చూడండి చక్కగా ప్రభు మరి గెరాసేను దేశంలో ఆ దోణి దిగి గెరాసేను దేశంకి ఎందుకు వెళ్ళాడంటే ఈ యొక్క దయ్యం పట్టిన వాడిని రక్షించడానికి మాత్రమే వెళ్ళినాడు. మనమైతే ఎక్కడో మరి అక్కడ ఇక్కడ మనము నడిచి వెళ్ళడం లేదు. ఈరోజు మరి ప్రయాణాలు కట్టి మనం మైళ్ళు మరి ఏ ఒక దూరంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళడం లేదు, కానీ మన దేవుడే మన దగ్గరికి వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇంట్లో ఉండేవాడు కాదు, సమాధుల్లో ఉండేవాడు, దిగంబరిగా ఉండేవాడు, మరి ఎన్నో దయాల చేత మానసికంగా శారీరకంగా అలసిపోయినటువంటి ఒక వ్యక్తి కొరకు మరి యేసు ప్రభు మరి స్వయంగా వచ్చాడు. మరి ఆయన ఆ దయ్యములను మరి వెళ్ళగొట్టడం కూడా మనం చూస్తాం. ఆ పందుల మందలోనికి వెళ్ళినప్పుడు ఆ పందులన్నీ మరి అక్కడ మరి చనిపోవడం, పైనుంచి మరి ఆ యొక్క నీళ్లలో పడి ఊపిరాడక చనిపోయినట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ప్రభువు మరి శపించబడినటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ యొక్క శాపంతో ఉన్నటువంటి, సాధారణంగా మనం పిచ్చి వాళ్ళను, ఈ యొక్క దయ్యం పట్టిన వాళ్ళని చూస్తే ఏం పాపం జరిగిందో వీళ్ళింట్లో, ఎవరి పాపం కొట్టుకుందో, లేకపోతే ఎంత అన్యాయస్తులో ఈ పిల్లలు ఇట్లా ఉన్నారు, ఈ పిల్లోడు ఇట్లా అయిపోయినాడు, పిచ్చి పిల్లోడు, అది సాధారణమైనటువంటి మానవుల ఆలోచన. మన ఆలోచనలు ఎప్పుడు చాలా లో స్టాండర్డ్ లోనే ఉంటాయి, కానీ మన దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు హైగానే ఉంటాయి, ఎప్పుడు హై స్టాండర్డ్ లోనే ఉంటాయి. ఈరోజు మరి ఈ యొక్క సందర్భంలో మనం గమనించవలసింది, ఆ యొక్క బిడ్డ దగ్గరకు వచ్చాడు, ఆయనను స్వస్థపరిచాడు. ఒక చక్కటి మాట ఇక్కడ ఉంటదన్నమాట. ఈ లూకాసు వార్త 8వ వచనం చదవండి అక్క. 8:8 అమ్మా. 8:35 verse 35. 8th chapter 35th verse. జనులు జరగదాన్ని చూడవెళ్ళి యేసు జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసుని వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదం మీద భయపడిరి. చాలా అక్కడ ఉన్న జనులు ఆ పందులలో అన్ని దయ్యాలు పోవడం చూసి, ఆ పందులన్నీ చనిపోవడం, దే ఆర్ ఐ విట్నెస్ అనమాట. ఆ భయంకరమైన స్థితిని చూసినారు. తర్వాత ఇంకొక విచిత్రమైన స్థితి ఏంటంటే, ఆ దయ్యం పట్టిన వాడు చక్కగా బట్టలు వేసుకొని మరి ప్రభువు పాదముల చెంత కూర్చోవడం. అంటే తన స్థితి మారిపోయింది. ఒకే వాక్కు,
దేవుడు మరి ఒక్కసారి మరి ఆ దయ్యములను గద్దించినప్పుడు మరి ఆ స్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత మనుషులకు చాలా అసహ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క స్థితి ఏమైంది? చక్కగా బట్టలు కట్టుకున్నాడు. తర్వాత యేసు పాదముల చెంత కూర్చొని, ఎవరండి దేవుని పాదముల చెంత కూర్చుండేది? శిష్యులు మాత్రమే. సాధారణంగా ఇక్కడ అందరు టీచర్స్ ఉన్నారు. టీచర్స్ దగ్గర మరి చాలా ఫేవరెట్ స్టూడెంట్స్ అంతా కూర్చుండే ప్లేస్ టీచర్ల దగ్గర, టీచర్ కాళ్ళ దగ్గర కూర్చుంటా ఉంటారు. చిన్నప్పుడు నాకు కూడా చాలా అనుభవం. అంటే చాలా క్లోజ్నెస్ ఉన్నప్పుడు మనం టీచర్ దగ్గర కూర్చుంటాం. మరి టీచర్ చెప్పే ప్రతి మాట చాలా కేర్ఫుల్ గా వింటా ఉంటాం. మరి టీచర్ కు చాలా ఫేవరెట్ గా ఉంటాం అన్నమాట. అంటే చదవడం గాని, రాయడం గాని, టీచర్ చెప్పిన ప్రతి మాటను కూడా మనం వింటూ ఉంటాం. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అంతే. యేసు ప్రభు యొక్క మాటలను ఆ యొక్క బిడ్డ వింటా ఉన్నాడు. ఆ దయ్యములు వెళ్ళగొట్టి సేనా దయ్యములన్నీ పడిపోయినాయి. మరి పూర్తిగా మారిపోయినాడు. ఆయన మరి శిష్యరికం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రభువు మాటలు వింటా ఉన్నాడు. ఆ అలజడి పోయింది, ఆ సమాధానం పోయింది, ఆ యొక్క రోత పాత జీవితం అంతా వెళ్ళిపోయింది. చాలా నిమ్మలంగా, నిబ్బరంగా, చాలా సమాధానముతో మరి ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక్కసారి గమనించాలి. ఎలాంటి స్థితిలో ఉన్న ఆయన మరి మన మన దగ్గరకు వచ్చేటటువంటి దేవుడు, తర్వాత మనల్ని చేరదీసే దేవుడు. ఆయన మరి శిష్యులుగా చేర్చుకోవటానికి ఆశపడుతున్న దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు పాదముల దగ్గర మనం ఉన్నప్పుడు ఆ యొక్క నెమ్మదిని పొందగలం, ఆ సమాధానాన్ని మనం పొందగలం, ఆ యొక్క చక్కటి నిశ్చలమైనటువంటి స్థితిని మనం పొందగలం. ఆ యొక్క మరి ఈ యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోయి తర్వాత విట్నెస్ మళ్ళీ ఆ గెరాసీను ప్రాంతం అంతా తీసుకొని వెళ్ళండి అంటే తన సమస్తాన్ని వదిలి ప్రభువును వెంబడించడానికి సిద్ధపడినాడు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట, నువ్వు నీ ఇంట్లో సాక్షిగా ఉండు. ఇంటిలో సాక్షిగా ఉన్నట్టే నీ ఇంట్లో వాళ్ళకు మాత్రమే సాక్షిగా ఉండమని కాదు. ఆయన నెక్స్ట్ వచనంలో చేసినట్టు మరి ఆ ప్రాంతాల్లో అంతా ఆయన ప్రభువు చేసిన కార్యములను ప్రకటించేవానిగా బయలుదేరినాడు. మరి ఆయనను యేసు ప్రభువును ప్రకటించేవానిగా మారిపోయినాడు. ఎంత దుస్థితిలో ఉన్నవాడు ఎంత చక్కటి ఎవాంజలిస్ట్ అయిపోయినాడు. ప్రభువుకు మాత్రమే అటువంటి శక్తి ఉంది. మన జీవితాలు ఎంతగా ఇవి పాడైపోయిన జీవితాలు రిపేర్ చేయడానికి కష్టం అన్నటువంటి జీవితాలను ఆయన చక్కగా ఒక అనుకూలమైన పాత్రగా, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మార్చేటటువంటి దేవుడు. ఈ అర్హమైన పాత్ర ఇప్పుడు ఆ యొక్క గెరాసీను ప్రాంతం అంతా మరి తిరుగుతూ మరి ప్రభువును ప్రకటిస్తా ఉంది. ఈరోజు మనము ప్రకటించే వారంగా ఉండాలి. మన జీవితాల్లో కోకొల్లలు మరి అనేకులకు మనము మరి వాక్యాన్ని ప్రకటించే వారంగా, మన సాక్ష్యాన్ని ప్రకటించే వారంగా, అలాగే ప్రభువు చేసినటువంటి ఆ యొక్క కార్యములను మనము ఇంప్లిమెంట్ చేసుకొని ఇతరులకు సాక్షులుగా జీవించేటటువంటి దినం. ఈ దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభువును ప్రకటించే వారంగా ఉంటాం. మూడో యొక్క విషయం ఏంటంటే ఆయన కొరకు దేవుని సన్నిధిలో మనము విశ్వాసులంగా, దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్ అన్నది ఎప్పుడైనా కష్టంగానే ఉంటది. కానీ దేవుని యొక్క సమాధానం కొరకు మనం అది కొన్ని నెలలైనా సంవత్సరాలైనా దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టే వారంగా ఉండాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో చక్కటి మాటలు మనం చూడగలం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. ఈ విలాప వాక్యాలు ఇర్మియా ప్రవక్త రాస్తూ మరి ఆ యొక్క బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఓదారుస్తూ అన్నటువంటి మాటలు కనిపెట్టి ఉందాం, ప్రభు యొక్క రక్షణ కొరకు మనం కనిపెట్టి వేచి చూద్దాం అన్నటువంటి మాటలు. వాక్యములు 3వ అధ్యాయం 25వ చదువునమ్మా. చదవండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు.
యెహోవా దయాళుడు. దయాళుడు అనే మాట చాలా లోతైన మాట. అది దయాళుడు, దయగలిగిన వాడు, కృపగలిగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆ దయ ఆ గ్రేస్ కన్నా అధికమైంది అనమాట. ప్రేమ కన్నా అధికమైంది గ్రేస్. అటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. యెహోవా దయాళుడు. మరి ఈ యొక్క 22, 23 వచనాల్లో కూడా ఒక చక్కటి మాట కనిపిస్తుందట. 3వ అధ్యాయం 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనను వాత్సల్యత పుట్టుచున్నది, ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలట. ఎంతటి దయాళుడంటే ఆయన వాత్సల్యత అనుదినం పుడతా ఉందంట. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉండాలి. ఈరోజు విశ్వాసులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. ప్రభు సన్నిధిలో కనిపెట్టడం. ప్రభు సన్నిధిలో కనిపెట్టడం. ఒక విషయానికి మరి భక్తులైతే కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. జార్జ్ బుల్లర్ గారు ఆయనకున్నటువంటి పరిచర్యలో ఒక అనాథ శరణాలయం కూడా ఆయనకు భాగంగా ఉండేది. ఒకసారి 2000 మంది ఆర్ఫన్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మరుసటి రోజుకు వాళ్ళకు పాలు లేవట తాగడానికి. ఉదయం 7 గంటలకంతా పిల్లలు డైనింగ్ హాల్కి వస్తారు, పాలు లేవు. రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అక్కడ ఉన్న కేర్ టేకర్స్ వచ్చి చెప్తున్నారంట, సార్ ఈ రోజు రేపటికి మార్నింగ్ మనం పిల్లలకు పాలు ఇవ్వలేము సార్, పాలు ఇవ్వలేము సార్. దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. 5 అయింది, 6 అయింది, ఇంకా 7 గంటలకు ఓ 10 నిమిషాల ముందు ఓ పెద్ద ట్రక్ వచ్చి ఆ యొక్క ఆర్ఫనేజ్ ముందు ఆగిపోయింది. ఏంటి అని చూస్తే అదొక మిల్క్ వ్యాన్. అది రిపేర్ అయిపోయింది. అది ముందుకు పోవటానికి కొన్ని గంటల టైం పడుతుంది. ఆ లోపు అక్కడ ఉన్న మిల్క్ చెడిపోతుందని ఆ యొక్క ఓనర్ వచ్చి జార్జ్ ముల్లర్ గారిని అడుగుతాడు, మీకు ఒక ఆర్ఫనేజ్ ఉన్నట్టుంది, మీకు ఇష్టమైతే ఈ పాలను తీసుకోండి. ఆ పాలు వాళ్ళకు ఒక్క రోజు కాదండి, ఒక వారం రోజుల వరకు మరి ఆ యొక్క పాలు ఆ బిడ్డలకు వచ్చాయంట. దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి, కానీ కనిపెట్టే వారంగా ఉండాలి. ఎంతవరకు కనిపెట్టినాడు? ఉదయం 7, కొంచెం 10 నిమిషాలకు 7 అయిపోతుంది, అంతవరకు ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా మరి ప్రభు బిడ్డలంగా ఆయన యొక్క శక్తిని, మనకు ఆయన చూస్తున్న దేవుడు, మనల్ని చూసే దేవుడు, మనల్ని విడనాడని దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. నూతనంగా మన మీద వాత్సల్యత పుడుతూనే ఉంది. ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన దయాళుడు. అటువంటి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే వారంగా ఉన్నాం. ఈరోజు మరి రాత్రికాల సమయంలో విశ్వాస ప్రయాణంలో మరి చిన్న హెచ్చరికలు, దేవుని యొక్క శక్తి మీద మనము ఆశ్రయమై మరి ఆయన మీద ఆధారపడేటటువంటి వారంగా ఉండటానికి, మరి అలాగే ఆయనను వెంబడించే బిడ్డలంగా, ఆయన శక్తి పైన మరి దృఢంగా ఆయన యొక్క నామాన్ని విశ్వసించే వారంగా, ఆయనను ప్రకటించే వారంగా, మరి తర్వాత దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉండటానికి ఆ యొక్క దేవుడు మనందరికీ కృప దయచేయండి. ఆమేన్.